కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనకి కొంతమంది నిజ జీవితంలో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు నిత్య పోరా వాళ్ళని నిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు తలలో నాలుకలాగా. అటువంటి వారికి అది ఎలాగంటే ఆ, వారు ఆశించింది ఇంకా దూరం అవుతా ఉంటుందో లేదా దగ్గరే కొద్ది దూరం అవుతా ఉంటుందో మరి ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. దేనికి అడుగుతున్నానంటే బాలకోటయ్య గారి గురించి అండి. మరీ ముఖ్యంగా పాపం ఈయన ఆ, అమరావతి ఉద్యమం మీద చాలా గట్టిగా బలంగా పోరాడారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కానీ రాలేదు. ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ స్థానాలకి ఉప ఎన్నికలు షెడ్యూల్ విడుదలైందండి. దేనికైంద దేనికి వచ్చిందంటే సడన్ గా సి రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్ అనే ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. దాంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక స్టార్ట్ అయింది. ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు బాలకోటయ్య లాంటి వారికి ఎమ్మెల్సీ వస్తుందని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఆయన ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సి వస్తుందా? ఏమనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పుడు పోరాటం చేసిన వాళ్ళకి సముచిత స్థానాలు అయితే కల్పించాలండి. ఒక రకంగా అమరావతి పోరాటంలో ఏ ఒక్కరోజు విశ్రమించని నాయకుడండి బాలకోటయ్య. ఆయన మంచిగా ఆ వాగ్దాటి ఉంది. నలుగురిని పోగేయగల క్రౌడ్ పుల్లర్ ఆయన. ఇలా ఏ రకంగా చూసినా నేను తెలుగుదేశం పార్టీకి అతను ఏదో సేవ చేశాడని నేను అనను కానీ, అమరావతి ఉద్యమానికి మట్టుకు అతను ఒక రకంగా ఆ రైతుల్ని అందరినీ కూడగట్టడం కావచ్చు, వాళ్ళు ఎప్పుడైనా కాస్త ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోతే అతను అది ఇవ్వటం కానీ, అలాగే వాళ్ళకి కౌలు ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశారు. ఆయన ఉన్నన్ని రోజులు కౌలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కౌలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ కౌలు ఇప్పించేలాగా అతను చాలా పోరాటాలు చేసేవాడు. నువ్వు విశ్రమించలా అతను. ఈ 5 ఏళ్ల కాలంలో అతను ఏ రోజు స్థిమితంగా ఉన్నది లేదు. అయితే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తేనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కౌలు ఇచ్చేవాడు. అంటే మామూలుగా జూన్ నెలలో కౌలు ఇవ్వాలనుకోండి, దాన్ని డిసెంబర్కి తీసుకెళ్ళటం, డిసెంబర్లో ఇవ్వాల్సిన కౌలుని మళ్ళీ జూన్ వచ్చేదాకా ఆపటం, ఇట్లా చాలా ఇబ్బందులు పాలు చేశారు. అంటే రైతులు ఒక రకంగా ఇటు వ్యవసాయానికి దూరం అయ్యారు, అటు కౌలు రాని పరిస్థితిలో ఒక సందిగ్ధంలో పడి, అంటే ఒక రకంగా వాళ్ళని పెనం మించి పొయ్యిలోకి, పొయ్యి మించి పెనంలోకి మారుస్తున్న పద్ధతి జగన్మోహన్ రెడ్డిది. ఆ సందర్భంలో అతను చాలా పోరాటం చేశాడు. పైగా ఇక్కడ ఈ భూములు ఏవైతే ఉన్నాయో అమరావతి భూముల్ని వేరే ప్రాంతాల వాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలి అని ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి దాన్ని ఆల్మోస్ట్ పట్టాలు ఎక్కించేశాడు. ఎందుకు చేశాడు ఆ పని అంటే, వాళ్ళందరికీ ఇక్కడ ఇళ్ళుంటే ఇక్కడ ఓట్లు వస్తాయి. ఆ ఓట్లు వస్తే జగన్ ఇళ్ల స్థలం ఇచ్చాడు కాబట్టి జగన్కి తన క్యాండిడేట్ కి ఓటేస్తారు. అలాగే లోకేష్ పోటీ చేస్తానంటున్నాడు కాబట్టి లోకేష్ ని ఓడించాలి అనే లక్ష్యంతో ఈ విధంగా చేయటం చూసి పేదవాడి కళ్ళని వాళ్ళ కళ్ళని వాళ్ళ వేళ్లతోనే పొడుచుకునేటట్లు చేశాడు. వాళ్ళకు ఒక ఆశ రేకెత్తించాడు. వాళ్ళని ఒక సైన్యంలాగా తయారు చేసుకున్నాడు. అంటే ఇది ఒక రకంగా ఏంటి అంటే గుర్రం ముందు పచ్చిగడ్డి కట్టి పరిగెట్టిచ్చినట్టు అనమాట. మీకు సెంటు భూమి ఇస్తాము అని చెప్పి చేయటం. ఇప్పుడు నీకు భూమే కావాల్సి వస్తే అమరావతి కోసం కేటాయించిన భూమినే నువ్వు ఇస్తానని నువ్వు ఎలా అంటావు? ఎందుకంటావు? ఇది నీ కుట్ర బుద్ధి కాకపోతే దీనిని బట్టబయలు చేయటంలో కూడా ఈయన చాలా కృతకృత్యుడయ్యాడు. అలాగే సిఆర్డిఏని రద్దు చేస్తున్న క్రమాన్ని కానీ, ఏదైనా సరే ప్రతిరోజు ఈ ఉద్యమం తప్పితే రెండో పని లేదండి ఆయనకి. పొద్దున్న లేస్తే అదే, సాయంత్రం లేస్తే అదే, రాత్రి నిద్రపోయినా అదే అన్నట్లుగా విశ్రమించని విప్లవకారుడు మాదిరి ఆయన ఆ నిత్య ఆందోళన జీవిలాగా చేశాడు. ఈ విషయానికి మటుకు ఆయన్ని చంద్రబాబు నాయుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఎవరికైనా చేసిన పనిని గుర్తిస్తే వాళ్ళకి చాలా సంతోషం వస్తుంది. అలాగే దానికి సముచిత స్థానాన్ని ఇస్తే కూడా
ఆమ్, చాలా వాళ్ళు ఒక రకంగా చుట్టూ చూసే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఒక రకమైన ధైర్యం వస్తుంది. పోరాడాలి అంటే ప్రతి వాళ్ళు ప్రయోజనం ఆశించి పోరాడటం కరెక్టా అంటే నేను అది కరెక్ట్ అని నేను చెప్పను. కానీ వాళ్ళు గనక ఆశిస్తున్నప్పుడు వాళ్ళకి అంటే ఎవరో అనర్హులకి ఇచ్చే బదులు ఈయన ఆ ఏరియాలో పనిచేశారు కాబట్టి ఇవాళ ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఇట్లా 164 సీట్లతోటి గెలవడం అంటే దీనికి సింహభాగం అమరావతి అంటే రాజధాని ఉద్యమమే చెప్పుకోవచ్చండి. వాళ్ళు ఏ రోజు విశ్రమించలా. ఆ ఉద్యమం ఇంతలా జరగటానికి బాలకోటయ్య లాంటి లీడర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఈయన అగ్రగణ్యుడు కాబట్టి ఈయనకి ఇవ్వడం కరెక్ట్ అని అనిపిస్తుంది. మరి వాళ్ళ సమీకరణాలు ఎలా ఉంటాయో, పైగా నేను అసలు తెలుగుదేశం పార్టీ కూడా కాదు, అందుకని నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ ఒక ఉద్యమకారుడి వెనకమాల ఉండటం అవసరం కాబట్టి అది భవిష్యత్తు ఉద్యమాలకు కూడా ఇలాంటివి పునాదుల్లాగా పనిచేస్తాయి. కాబట్టి ఎప్పుడైనా ఒక ఉద్యమం రాకుండా ఉండదండి. పోరాటాలు లేకుండా ఏది సాధించలేము. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఇన్ని చట్టాలు, ఇన్ని హక్కులు ఇవన్నీ కూడా పోరాటాల ద్వారానే వచ్చినాయి. మరి అమరావతి కూడా ఒక హక్కు, రాజధాని హక్కుని వాళ్ళు ఆయనకి ఆ పోస్ట్ ఇవ్వడం సముచితం అనిపిస్తుంది. పూర్తిగా ఆయన గనక అదే కోరుకుంటే గనక నేను కూడా అదే కోరుకుంటున్నాను. చూద్దాం మేడం. దేనికంటే నేటి కాలంలో పోరాటాలు చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటున్నారు. మరి అటువంటి అవును అవును బాలకోటయ్య గారికి సముచిత స్థానం, అది ఎమ్మెల్సీనా లేకపోతే వేరే ఏదైనా నామినేటెడ్ పోస్టా, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలకి ఆయన సామాజిక వర్గానికి మేలు చేసే నామినేటెడ్ పోస్టా, మరి ఏదో ఒకటి అటువంటి వారిని రాష్ట్రం కోసం కూడా వాడుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ లెట్స్ విష్ గుడ్ లక్ ఫర్ హిమ్ మేడం. థ్యాంక్ యూ.